అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం 100 స్తుతులు చెప్పుకుందాం. శూన్యంలో సమస్తమును సృష్టించిన సృష్టికర్తవైన దేవా మీకు స్తోత్రములు. నిరాకారమునకు ఆకారం కలుగజేసిన సృష్టికర్తవైన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూమిని ఆకాశమును సముద్రమును సృష్టించిన సృష్టికర్తవైన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత సూర్యుని చంద్రుని నక్షత్రములు సృష్టించిన సృష్టికర్తవైన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూజంతువులను ఆకాశ పక్షులను సముద్ర మక్షములను సృష్టించిన సృష్టికర్తవైన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత చెట్లను వృక్షములను సృష్టించిన సృష్టికర్తవైన దేవా మీకు స్తోత్రములు. మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నేలమంటితో నరులను నిర్మించిన సృష్టికర్తవైన దేవా మీకు స్తోత్రములు. రాజాది రాజా ప్రభువుకు ప్రభువా దేవాది దేవా మీకు స్తోత్రములు. ధవలవర్ణుడా రత్నవర్ణుడా అతికాంక్షణీయుడా నీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవా నిత్యుడొగు తండ్రి సమాధానకర్తయ్యగు అధిపతి మీకు స్తోత్రములు. పరిశుద్ధమైన నామము ఘనమైన నామము పూజింపదగ నామం గల దేవా మీకు స్తోత్రములు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తయం వరకు స్తుతు నందదగిన నామం గల దేవా నీకు స్తోత్రములు. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవా మీకు స్తోత్రములు. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవా మీకు స్తోత్రములు. భూమి నా పాదపీఠము ఆకాశం నా సింహాసనం అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవా మీకు స్తోత్రములు. సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించుచు అమరత్వము గల దేవా మీకు స్తోత్రములు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే కార్యం జరుగును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవా మీకు స్తోత్రములు. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రములు. మారనివాడా మార్పులేనివాడా మాట తప్పనివాడా మీకు స్తోత్రములు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావాతును సఫలపరచుదును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించెదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీతో యుద్ధం చేయు వారితో నేనే యుద్ధం చేసేదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేను మీతో కూడా నివసించుదును, మీలో ఉందును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడా మీకు స్తోత్రములు. తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించి వారిని ఆదుకొనువాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలుల మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలును నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఆకాశం నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలును పోషించిన దేవా మీకు స్తోత్రములు. బండ నుండి నీరు పుట్టించి ఇశ్రాయేలు దప్పిక తీర్చిన దేవా మీకు స్తోత్రములు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలును నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలు స్తుతుల ద్వారా ఏరికో కోట గోడ కూల్చిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేళ్ల కానాను యాత్రలో 40 సంవత్సరాలు వారి బట్టలు పాతగిల్లిపోకుండా వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలును ఐగుప్తు దేశపు నుండి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి చేర్చిన దేవా మీకు స్తోత్రములు.
నోహామును తన కుటుంబాన్ని జలప్రళయం నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు. బానిసగా అమ్మబడిన యోసేపుని హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన దేవా మీకు స్తోత్రములు. గొర్రెలు కాచుకునే దావీదుని లేవనెత్తి రాజుగా తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవా మీకు స్తోత్రములు. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు నిలిపిన దేవా మీకు స్తోత్రములు. యెహెజ్కేలు ప్రార్థించగా ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవా మీకు స్తోత్రములు. హిజ్కియా ప్రార్థించగా ఆయుస్సు పొడిగించిన దేవా మీకు స్తోత్రములు. ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్నిని దింపిన దేవా మీకు స్తోత్రములు. దానియేలు ప్రార్థించగా సింహాల నోలను మూసి అతనిని రక్షించిన దేవా మీకు స్తోత్రములు. షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండం నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు. ఎలుగుబంటిని సింహాన్ని చంపడానికి దావీదుకు శక్తినిచ్చిన దేవా మీకు స్తోత్రములు. హానోకు ఏలియాను మరణం లేకుండా పరలోకానికి తీసుకువెళ్ళిన దేవా మీకు స్తోత్రములు. తల్లిదండ్రులు లేని అనామకురాలైన ఎస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవా మీకు స్తోత్రములు. అన్యురాలు విధవరాలైన రూతును ఆదుకొని ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చిన దేవా మీకు స్తోత్రములు. 90 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన సారాకు గర్భఫలమిచ్చిన దేవా మీకు స్తోత్రములు. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తునిగా చేసుకొన్న యేసయ్యా మీకు స్తోత్రములు. ఇమ్మానుయేలుగా నిరంతరము మాకు తోడై ఉండుటకు దిగి వచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. నశించిన దానిని వెదికి రక్షించుటకు దిగి వచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. లోకములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మీకు స్తోత్రములు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. కానాను విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవా మీకు స్తోత్రములు. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టిన యేసయ్యా మీకు స్తోత్రములు. దయ్యములను వెళ్ళగొట్టిన యేసయ్యా మీకు స్తోత్రములు. కుంటివారికి నడకనిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. మూగవారికి మాట ఇచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. గుడ్డివారికి చూపునిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. కుష్ఠరోగులను బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. శతాధిపతి దాసుని రోగమును మాట మాత్రం సెలవిచ్చి బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. 69 12 నుండి రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. 18 నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. 38 నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. చనిపోయిన ఈయారు కుమార్తెను బ్రతికించిన యేసయ్యా మీకే స్తోత్రములు. చనిపోయిన నాయును విధవరాలి కుమారుని బ్రతికించిన యేసయ్యా మీకు స్తోత్రములు. చనిపోయిన లాజరును 4 రోజుల తర్వాత సమాధి నుండి లేపిన యేసయ్యా మీకు స్తోత్రములు. మా దోషములను బట్టి నలుగగొట్టబడిన యేసయ్యా మీకు స్తోత్రములు. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగజేస్తున్న యేసయ్యా మీకు స్తోత్రములు. నీ రక్తమిచ్చి మమ్మల్ని కొనుకొన్న యేసయ్యా మీకు స్తోత్రములు. మా దరిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసం దరిద్రునిగా మారిన యేసయ్యా మీకు స్తోత్రములు. 79 శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసం సిలువలో శాపగ్రస్తునిగా మారిన యేసయ్యా మీకు స్తోత్రములు. మా పాపముల నిమిత్తం శిలువ శిక్షను అనుభవించి మా కోసం సిలువలో మరణించిన యేసయ్యా మీకు స్తోత్రములు. మాకు దీర్ఘాయువు ఇవ్వటానికి మా కోసం అర్ధాయువులో మరణించిన యేసయ్యా మీకు స్తోత్రములు. సమాధిని గెలిచి మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయునిగా 3వ దినాన తిరిగి లేచిన యేసయ్యా మీకు స్తోత్రములు. యేసు రక్తం ద్వారా ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవా మీకు స్తోత్రములు. యేసుక్రీస్తు ద్వారా మాకు విమోచన కలుగజేసిన దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేస్తున్న దేవా నీకే స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా మార్చిన దేవా మీకు స్తోత్రములు. 87 అపవాది శక్తులపైన మాకు జయమిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు.
88. అపవాది తలను సిలువలో చితక దొక్కిన యేసయ్యా మీకు స్తోత్రములు. 89. సాతానును మా కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కిస్తానన్న యేసయ్యా మీకే స్తోత్రములు. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన యేసయ్యా మీకు స్తోత్రములు. మీ శిలువ మరణం చేత అపవాదిని వాడి అనుచరులను నిరాదాయులుగా చేసి మాకు జయోత్సాహం ఇచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. మాలో ఉండి మమ్మల్ని పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింపజేయుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. మమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. సంభవింపబోవు సంగతులను మాకు తెలియజేయుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మా పక్షముగా విజ్ఞాపన చేయుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. సమస్తమును మాకు బోధించుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. మా కోసం నిరంతరము తండ్రికి విజ్ఞాపన చేయుచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. పరలోకంలో మా కొరకు నివాసులు ఏర్పరచుచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. ముత్యపు గుమ్మాలు కలిగి బంగారపు వీధులు కలిగిన పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకువెళ్ళబోచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. పరలోకానికి మమ్మల్ని తీసుకువెళ్ళుటకు త్వరలో రాబోచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. ఆమేన్.